మెడికల్ కాలేజ్ అమ్మద్దు అమ్మద్దు, మెడికల్ కాలేజీలు అమ్మద్దు అమ్మద్దు, విద్యా వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు చేయొద్దు, విద్యా వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు చేయొద్దు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు చేయొద్దు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు చేయొద్దు. పరిమితి కలిగే విధంగా కోటి సంతకాల కార్యక్రమం ద్వారా కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద గవర్నర్ గారికి సబ్మిట్ చేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వానికి మేల్కొల్పాలి, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెద్దలకి ఈ ప్రజా ఉద్యమం ద్వారా అయినా కనువిప్పు కలిగి పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకోకూడదు, ప్రజలకు ఏదైతే ఆమోదయోగ్యమో ఆ నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వ వైఖరి ఈ ప్రభుత్వం మెడలు వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పకుండా ఈరోజు పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణకు సంబంధించి విద్యార్థులు కానీ యువత కానీ మేధావులు కానీ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నారు. నేను మొదట కోటి సంతకాలు అనుకుంటే ఈరోజు డబుల్ 2 కోట్ల సంతకాలు రాష్ట్రానికి ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో ఉండాలి. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి. ఆ సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. జగన్ ఆరోగ్య భద్రత ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో కూడా క్యాంప్స్ నిర్వహించి సుమారు 70 రకాల డిసీజెస్ సంబంధించి వైద్య పరీక్షలు చేసి వాటన్నింటినీ కూడా వారికి సంబంధించిన హాస్పిటల్కి అనుసంధానం చేసి ఆ రోజు ప్రజారోగ్యానికి భద్రత కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పింది. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కల్లా పూర్తయితే ఈ మెడికల్ కాలేజ్ పిహెచ్సీలు కానీ సిహెచ్సీలు కానీ ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ కానీ అనుసంధానం చేసి ఒక క్రమ పద్ధతిలో ఒక నెట్వర్క్ సిస్టమ్ ద్వారా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించడానికి 100% కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మీడియా రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి, వైద్యాన్ని వ్యాపారం చేసే విధానంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా విజ్ఞప్తి. ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ తీసుకొస్తున్న నిర్ణయానికి మరి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక ఉద్యమం అనేది గత 4 రోజుల బట్టి నడుస్తుంది. దీనికి ప్రజల నుంచి సంతకాల సేకరణ లక్ష్యంగా కార్యక్రమం సాగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఒక మహాయజ్ఞంలాగా నడుస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వారి యొక్క సంతకాలను సమితులుగా తీసి అందిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయొద్దు, పేద ప్రజలకి మెడిసిన్ చదివే అవకాశం, అలాగే పేదలకి ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి ప్రజలందరూ కూడా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థులు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా వారి యొక్క సంఘీభావం తెలుపుతున్నారు, వారి యొక్క మద్దతు తెలుపుతున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైద్యానికి విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యం అందాలని లక్ష్యంతో ముందుకు సాగుతుంటే ఈ యొక్క ప్రభుత్వం కేవలం వాళ్ళకి ముందు కాసే కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లక్ష్యం వచ్చే విధంగా ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా వారు చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసే ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ గెలిచినట్టు ఎక్కడ చరిత్ర లేదు. దీనికి ప్రజలందరూ కూడా త్వరలోనే గుణపాఠం చెప్తారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా హెచ్చరిస్తున్నా ఈ యొక్క నిర్ణయాన్ని మీరు వెనక్కి తగ్గాలని చెప్పి మేము అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఈ కోటి సంతకాల సేకరణ గురుకోటి చంద్రు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తే ఈ మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేటైజేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. చాలా చాలా దుర్మార్గకరమైన చర్య. ఎందుకంటే 2019కి ముందు ఈ
రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడానికి సంకల్పించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిలో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ప్రైవేటైజేషన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దారుణం. పేదవాడికి ఉచిత వైద్యము అలాగే ఉచిత వైద్య విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని సంకల్పించడమే కాకుండా 5 మెడికల్ కాలేజీలు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది. 2002లో ప్రారంభించాల్సిన పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ఎన్నికలైన వెంటనే ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడానికి ఒకే ఒక కారణం నాకు కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు. అతను 4వ ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టించలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్ గారికి మంచి పేరు ఉంటుంది అని ఆ ఈర్షతో ద్వేషంతో ఈ విధంగా చేయడమే కాకుండా తన బినామీలకి తన పార్టీ వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీల ఆస్తుల్ని దారాదత్తం చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర తీసుకుంటే ఇంత వెనుకబడిన ప్రాంతంలో 4 మెడికల్ కాలేజీలు కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో 100 కిలోమీటర్ల వైద్యం కోసం ప్రయాణం చేసిన సంఘటనలు ఎన్నో మనం చూసాం. అలాంటి ఈ ప్రాంతానికి ఉచిత వైద్యం అందించడానికి ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తాపత్రయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల పేద ప్రజలకి ఉచిత వైద్యాన్ని దూరం చేయడం చాలా దారుణం. ఉదాహరణకి కేజీహెచ్ లాంటి మెడికల్ కాలేజ్ 1923లో స్థాపించబడింది. ఈ 100 ఏళ్ళుగా కొన్ని వేల మంది డాక్టర్స్ తయారు చేసింది, కొన్ని లక్షల మందికి అందులో వైద్యం ఉచితంగా అందడం మనందరము చూసాం. కానీ ఈ రోజు తీసుకుంటే ఈ మెడికల్ కాలేజీలు కనుక పూర్తయి ప్రభుత్వమే కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అయితే ఎన్నో వందల మందికి ఉచితంగా వైద్య విద్య అందుతుంది. అలాగే వేల మందికి లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించే పరిస్థితులు ఉంటాయి. దీన్ని ఈ ప్రైవేటైజేషన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మేము ప్రజల సపోర్ట్తో అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని విపక్షాలు, కూటమిలో ఒక నేతలు తప్ప మిగతా అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణలో తీసుకుంటే జనము వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వమే కట్టాలి అని చెప్పి వాళ్ళు కోటి సంతకాల్లో వాళ్ళ సంతకం పెట్టి వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేసి తమ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు కనుక ఈ టెండర్స్ కంటిన్యూ చేస్తే రేపొద్దున 2029లో మా జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు. ఆ ప్రైవేట్ వెహికల్కి ఇచ్చిన మెడికల్ కాలేజీని మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంటుంది, ప్రభుత్వమే రన్ చేస్తుందని తెలియజేసుకున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కట్టేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమం, మా ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. ప్రజల మద్దతుతో, ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను.